ఈరోజు ఈ వీడియోలో వడ్డీ లెక్కలు ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసుకుందాము. అప్పు తీసుకున్న తేదీ నుంచి అప్పు తీరుస్తున్న తేదీ వరకు ఎన్ని నెలలు ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సపోజ్ 15 నెలలు అనుకుందాము. ఎంత తీసుకున్నాను? 50,000 తీసుకున్నాను. ఎంత వడ్డీ రేటు చొప్పున? రూ. 2 చొప్పున నేనైతే 50,000 తీసుకున్నాను. రూ. 100కు రూ. 2 చొప్పున తీసుకుంటే నాకు రూ. 1,000కి ఎంత పడుతుంది నెలకి అంటే 1000 డివైడెడ్ బై 100 ఇంటూ 2 రూపీస్ అన్నమాట. 2, 2 జీరోస్ క్యాన్సిల్ అయితే రూ. 20 అనేది నాకు ఒక్క నెలకు పడితే 15 నెలలకు ఎంత పడుతుంది? 20 ఇంటూ 15 ఏస్తే నాకు 300 రూపీస్ అయితే నాకు 15 నెలలకు పడుతుంది. అదే 10,000 తీసుకున్నట్టే 10,000 డివైడెడ్ బై 100 ఇంటూ 2 చేసినట్టయితే ఎంతొస్తుంది? అదే నాకు 15 నెలలకు కావాలంటే వచ్చిన ఒక నెలది ఇంటూ 15 వేసుకుంటే మనకి 15 నెలలు వస్తుంది. అలాగే ఒకవేళ నేను 50,000 తీసుకున్నట్టయితే 50,000 డివైడెడ్ బై 100 ఇంటూ 2 చేస్తే ఎంతొస్తుంది? 10,000. 10,000 ఇంటూ 15 నెలలు కావాలి కాబట్టి ఇంటూ 15 వేసుకుంటే నాకు 15,000 అనేది 15 నెలలకు వచ్చింది. అదే మనము రూ. 1,00,000 తీసుకున్నట్టయితే ఎంత వడ్డీ రేటు వస్తుందో చేసి అయితే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ.